లేదు లేదు ఉంది కల్తీ అని చెప్పేసేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తల రాష్ట్రం అంతా బ్యానర్లు. మరి అక్కడ అపవిత్రం కాలేదా? రెండవది, అసలు లడ్డూలో కల్తీ కలవలేదురా నాయన, జంతు కొవ్వు ఏం కలవలేదురా నాయన అన్నాక కూడా లేదు లేదు అని మాట్లాడతాం, దానికంటే అపచారం ఇది. పైగా బాత్రూమ్ యాసిడ్ కలిపిందని చెప్పడం కంటే అపచారం అది నడుస్తున్నది. ఎంతసేపటికి ఇంకొకటి, అన్ని గోళ్లలో తిన్న ప్రసాదాలన్నీ ఇట్లాంటివి, ఇదో ప్రచారం. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీలు సప్లై చేస్తాయి వెంకటేశ్వర స్వామి. టోటల్ డైరీ వ్యవస్థ మొత్తం దొంగల్ని చేసాం మనం. కేవలం మనకి నచ్చిన వాళ్ళు, ఇప్పుడు 650 రూపాయలకి ఎక్కువ కమ్మేవాళ్ళు కరెక్ట్ అన్నటువంటి చేస్తున్నారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని తింటున్నారా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రచారం జరిగాకనే కదా హెరిటేజ్ షేర్ డౌన్ అయింది. ఇది జరిగిన తర్వాతనే కదా దాని మార్కెట్ వాల్యూ డౌన్ అయింది. అదే సందర్భంలో వీళ్ళ ఏమో బయటకు వచ్చినాయి. ఎన్నిటి తర్వాతనన్నా ఇప్పటికైనా సరే దేవుడితో రాజకీయం చేయడం మానేస్తాం బెటరు అని ఆలోచిస్తే కరెక్టు. లేదు, దేవుడికి అపచారం చేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా ఇది చేస్తున్నాం, ఇందులో తప్పే లేదు, దేవుడు మా చేత చేస్తున్నాడు అనుకుంటున్నారా? దెన్ ప్రొసీడ్. కానీ ఒకటి సార్, వైసీపీకి ఓకే ఇది శాపము, వైసీపీ చేసిన పాపము, ఈ నిందలైతే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అప్పటి నుంచి భరిస్తూ వస్తున్నారు. కానీ అంటే నేను